అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం గచ్చిబౌలి దగ్గర ఉన్నాము. చాలామంది మనకి హాస్టల్ కావాలని చెప్పేసి అడుగుతున్నారండి. ఇప్పుడు మనం చూపించబోతున్న హాస్టల్ చాలా బెస్ట్ అన్నమాట. అంటే రెంటల్లో చాలా బెస్ట్. మనకి 5.5 to 6 year కానీ బడ్జెట్ పెట్టగలిగితే, మీకు ముందే బడ్జెట్ చెప్తున్నా ఎందుకంటే మీకు ఎక్కడ టైం వేస్ట్ కాకూడదని. మొత్తం ఇవి వచ్చేసి టోటల్ 35 రూమ్స్ ఉంటాయి. 35 రూమ్స్ ఉంటాయి. మీరు 5.5 to 6 year బడ్జెట్ పెట్టగలిగితే 4 lakhs అబోవ్ రెంట్ వస్తుంది. 425 నుంచి 450 దాకా రెంట్ అనేది రావడం జరుగుతుంది. న్యూ బిల్డింగ్ అండి. న్యూ బిల్డింగు. ఆల్రెడీ దీని రెంట్కి కూడా తీసుకున్నారు. ఓకే, ఇంకా రన్ చేయలేదు కానీ రెంట్కి తీసుకున్నారు. ఇంకొక 10 days 15 daysలో అయిపోతుంది. చూడండి, ఇది ఒక రూము. అంటే ఈ రూమ్లో మీరు ఎంత షేరింగ్ చేసుకోవాలనేది కూడా చూసుకోవచ్చు. చూడవచ్చు. నాకు తెలిసి ఆల్మోస్ట్ 4-5 షేరింగ్ అనేది 4 ఈజీగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది. మీకు పిన్ టు పిన్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు ఫ్లోర్కి 5 రూములు ఉంటాయి. థర్డ్ నుంచి 6th ఫ్లోర్ వరకు ఫ్లోర్కి 6 రూములు ఉంటాయి. మీరు ఎక్కడ చూసినట్టయితే ఈ లిఫ్ట్ వర్క్ ఒక్కటే ఉంది. కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇది మీకు స్టేర్ కేస్ ఇక్కడ చూడవచ్చు. మీకు ఇది వచ్చేసి కామన్ ఏరియా. మీరు అక్కడ ఒక రూమ్ చూశారు కదా, ఇది ఒక రూము చూడవచ్చు. ఇది నాకు తెలిసి 2 షేరింగ్కి సెట్ అవుతుంది. ఇది చూడండి, చూడవచ్చు. ఇది ఒక రూము. మనకు దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది. ఈ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అనేది ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసి ఇస్తారు. ఓకే, చాలా బెస్ట్ ఛాయిస్ అండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇది చూడవచ్చు. ఇది వచ్చేసి 3వ రూము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది మనకు ఆల్మోస్ట్ 2 షేరింగ్ 3 షేరింగ్ అనేది దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు. ఇది మీకు అటాచ్ బాత్రూమ్ దీనికి సంబంధించి. ఓకే, చాలామంది హాస్టల్స్ అడుగుతున్నారు. దయచేసి మనం పెట్టినప్పుడే చూడండి. ఇది వచ్చేసి 4th రూము. ఇది ఆల్మోస్ట్ 2 షేరింగే ఉంటుంది. చూడండి, పెట్టినప్పుడే చూడండి. ఎందుకంటే తర్వాత ఎక్కువ రోజులు ఉండవు అందరూ. ఎందుకంటే హాస్టల్ మీద ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది. ఎక్కువ హాస్టల్ సేల్స్ అనేది ఈ మధ్య చాలా బాగా డిమాండ్గా నడుస్తుంది. ఎందుకంటే నా దగ్గర నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఓకే, ఇది వచ్చేసి మనకి 5th రూము. చూడండి, ఇది ఆల్మోస్ట్ 4 షేరింగ్ దా చేయొచ్చు. చూడండి, ఇది 5th రూమ్. అంటే ఈ ఫ్లోర్లో 5 ఫ్లాట్లు ఉన్నాయి. మీకు అన్ని ఫ్లోర్లు కాకపోయినా డిఫరెంట్. ఇప్పుడు 5 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్లో 5 ఫ్లాట్లు, ఒక ఫ్లోర్లో 6 ఫ్లాట్లు ఉంటాయి. 3 ఫ్లోర్లు అలా, 3 ఫ్లోర్లు అలా ఉంటాయి. మీకు ఆ డిఫరెంటే చూపిస్తాను. ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడండి, ఇది అటాచ్ బాత్రూమ్. ఓకే, హాస్టల్ మనకి 5.5 to 6 year పెడితే ఒక 4.5 lakhs రెంట్ అనేది చాలా హై అండి. అసలు ఆ రెంట్ అనేది మాకు తెలిసి కళ్ళు మూసుకొని ముందుకు మూవ్ అవ్వచ్చు. ఓకే, ఇది మనం ఇప్పుడు ఒక ఫ్లోర్లో ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్ డీటెయిల్స్ అనేది చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, మనం ఇక్కడ ఇంకో ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ మనకు 6 రూములు. మనం ఏదైతే కింద చూసామో ఇటు సైడ్ పెద్దది వచ్చింది, దాన్ని ఇక్కడ 2 చేశారు. యాస్టీజ్కి అటు సైడ్ వచ్చేసి 4 ఉంటాయి. చూడండి, ఇది ఒక రూము. ఓకే, చూడవచ్చు. ఆల్మోస్ట్ ఇది 2 నుంచి 3 షేరింగ్ అనేది వస్తుంది. ఇది 2 to 3 షేరింగ్. ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఓకే, మీకు విండోస్ ప్రతి చోట ఉన్నాయి. నేను విండోస్ మీకు చూపించట్లేదు కానీ ఆల్మోస్ట్ విండోస్ ప్రతి చోట ఉన్నాయి. మీరు ఇది చూసినట్టయితే ఇక్కడ ఒక రూము. ఇది ఆల్మోస్ట్ ఒక షేరింగ్ ఉంటుంది. ఈ ఒక షేరింగ్ ఉన్నది కూడా మనం రెంట్ అంటే ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్. దీన్ని చూడవచ్చు. దీనికి సంబంధించిన సపరేట్ బాత్రూమ్. ఓకే, అంటే రెంట్కి ఇచ్చి తీసుకునే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను నేను. అండ్ ఆల్మోస్ట్ ఇది రెంట్కి తీసుకున్నారనుకోండి, ఇది లిఫ్ట్ అనమాట. ఓకే, ఇవి మనకి ఇక్కడ స్టేర్ కేసు. ఇది చూడవచ్చు. ఇది 3వ రూము. చూడండి, ఇది కూడా 3 షేరింగ్ ఈజీగా అవుతుంది. ఇది 3 బెడ్స్ అనేది పడతాయి దీంట్లో. చూడండి, ఇది అటాచ్ బాత్రూమ్. అంటే చాలామంది రెంట్కి కూడా అడుగుతున్నారు. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. వేరే ఉన్నాయండి రెంట్కి. మీరు ఒకళ్ళు ఈ వీడియో అంటే సేల్కి సంబంధించి కాకుండా ఇది చూడవచ్చు. ఇది 4వ రూము. చూడండి, ఇది 4వ రూము. ఓకే, ఇది దానికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది 5వ రూము. చూడవచ్చు.
దానికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అక్కడ. ఇది సేల్కి అన్నోళ్ళకే ఇది 6వ రూమ్ చూడండి. ఇది దానికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. మొత్తం చెప్పాను కదండి, కిచెన్ రూమ్ కాకుండా 34 రూములు అనేది ఉన్నాయి. ఓకే, 34 వస్తాయి మొత్తం. కిచెన్ కింద కిచెన్ రూమ్ కింద 2 రూములు ఉంటాయి. ఒకటి కిచెన్ తీసేస్తే 34 రూములు ఉంటాయి. చూడవచ్చు. ఇది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఓకే, ఇది మనకి ఆల్రెడీ చేస్తున్నారు, నడుస్తుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మనకు 6 CR లోపు బడ్జెట్ పెట్టే వాళ్ళు ఉంటే 4.2 నుంచి 4.5 CR ఆల్రెడీ వాళ్ళు 4.25 35 ఆ రెంట్కి మాట్లాడుకున్నారు అని మనకు ఓనర్ చెప్పారు. ఓకే, వాళ్ళు మీ ఇష్టం. అంతకన్నా ఎక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటే కూడా మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఆ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే ఓనర్ ఇచ్చిన ప్రకారం ఆయనకంటే ఇంతకుముందు అమ్మాలనుకోలేదు, వీళ్ళు రెంట్కి ఇవ్వాలని అనుకున్నారు. ఆయనకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని రెంట్కి ఇస్తే, అంటే ఎవరు తీసుకున్న వాళ్ళైనా ఒకవేళ మీకు రెంట్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటే అది మీ ఇష్టం. కొంతమంది రెంట్కి లేరు కదండి, నిజమే అంత వస్తుంది అనుకుంటారు. అలా డౌట్ ఉన్న వాళ్ళకైతే 4,25,000 పర్ మంత్ రెంట్ ఇస్తాడు ఆయన. అడ్వాన్స్ ఏం తీసుకోలేదు. మీకు అడ్వాన్స్ మార్కెట్ ప్రకారం నేను మీకు అడ్వాన్స్ ఇప్పిస్తా. అది మీకు 20 30 40 lakhs అనేది నేను అడ్వాన్స్ ఇప్పిస్తాను. అలా కూడా ఇబ్బంది ఏం లేదు, అవి కూడా మాట్లాడతా నేను. లేదు మీకు తెలిసి ఉన్నారంటే అంతకన్నా ఎక్కువ వచ్చింది అనుకుంటే మీరు అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇది డీటెయిల్స్. ఓకే, మొత్తం మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి 34 రూములు ప్లస్ కిచెను మొత్తం కలిపి మనకు 4,25,000 రెంట్కి ఆల్రెడీ మాట్లాడుకొని అయిపోయింది. ఇంకా దిగలేదు, ఇంకొక 10-15 రోజులు వర్క్ పడుతుంది. ఓకే, ఈ అయిపోయినాక దిగాలి అనేది ప్లాను. ఈలోపు ఈయన సేల్ అమ్మాలని చెప్పి సేల్కి పెట్టిండు. నాకు చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ గురించి పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది మనకి 5.5 6 CRలో రెంట్లు వచ్చి అడుగుతున్నారు. మీకు 5.5 లక్షలు 5.5-6 కోట్లు రెంట్ పెడితే 4,25,000 లేదా 4.50 రెంట్ అనేది ఇంపాసిబుల్ ఎక్కడా రావటం. మీరు ఎక్కడైనా సిటీలో ఎక్కడన్నా వస్తే నాకు చెప్పండి, అంటే నాకు కూడా ఒక అవగాహన రావటానికి, నేను కూడా అంతకన్నా బెటర్గా మీకు చూపించడానికి. అది ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా ప్రాపర్టీ ఎవరైనా కొంటారు, ఎలాగైనా అయిపోయింది. కానీ నా సబ్స్క్రైబర్స్కి, నా క్లయింట్స్కి నేను ఒక ఇచ్చే భరోసా ఉండాలా. అది మీ దగ్గర నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా ఇంకా బెటర్ ఛాయిస్ ఏదైనా ఉన్నా తీసుకుంటే అంతకన్నా బెటర్ ఇది తేవడానికి నేను ట్రై చేస్తూ ఉండటానికి నేను అది అడుగుతుంది. ఓకే, ఇది డీటెయిల్స్. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిగతా డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయబడుతుంది. కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి.